పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి చొప్పదండి మార్గంలో తుర్కల మద్దికొండ మీదుగా ఆర్టీసీ బస్సు సేవలను ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. తుర్కల మద్దికుంటలో నూతన బస్సును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు సౌకర్యంగా ప్రయాణించేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో జిల్లాలో నీటి కొరత లేదని, రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తామని తెలిపారు. గతంలో అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు ఎత్తే మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం బస్సు బంద్ చేసింది. మళ్ళీ ఇవాళ డబుల్ రోడ్ నిర్మాణం చేసుకున్నాం. ఇవాళ మద్దికుంట నుండి కాచాపూర్ వరకు కొంత అయింది, ఇంకా కొంత చేసుకోవాల్సి ఉంది. కాచాపూర్ నుంచి జూలపల్లి కూడా డబుల్ రోడ్ 85% కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 15% పూర్తయ్యేది ఉంది. దాన్ని కూడా త్వరలో పూర్తి చేసుకుంటాం. ఇవాళ మన మద్దికుంట గ్రామానికి వచ్చినప్పుడు ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. 2.5 సంవత్సరాల ఆనాడు ఇదే వేదిక ద్వారా చెప్పినాం. ఏంటంటే మీకు ఖచ్చితంగా నేను మీకు మాట ఇస్తా ఉన్నా, నేను శాసనసభ సభ్యునే గెలిచిన తర్వాత పెద్దపల్లి మద్దికుంట డబుల్ రోడ్డు పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పి మాట ఇచ్చి 1 ఇయర్నే డబుల్ రోడ్ పూర్తి చేసినాం. డబుల్ రోడ్తో పాటు 2 పక్కల చెట్లు నాటించినాం. తర్వాత మీరందరూ కూడా మాకు రోడ్డుకి ఇబ్బంది అవుతా ఉంది, మేము రోడ్డు నడవలేకపోతా ఉన్నామంటే మీకు దాదాపు ₹1 కోటి పైన ఖర్చు పెట్టి మీకు మా సమ్మక్క సారలమ్మ జాతర దాకా కూడా డాంబర్ రోడ్ చేసాం. మరి అదేవిధంగా మొన్నటికి మొన్న దాదాపు 60 లక్షల నిధులతోనే మరి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కానీ, తర్వాత స్కూల్ బిల్డింగ్ల నిర్మాణానికి కూడా నిధులు ఇచ్చినాం. తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టినాం. త్వరలో అవి కూడా పనులు మనం స్టార్ట్ అవుతూ ఉన్నాయి.